మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని సంకల్పించడం శుభ పరిణామమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హర్షం వ్యక్తం చేశారు. రైతుల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీర్ఘకాలిక పంటల సాగుపై దృష్టిని కేంద్రీకరించడం గొప్ప విషయమన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ప్రోత్సాహాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఎకరాలలో ఒకే రోజు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా సదరు కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో కోట ఎరకల రెడ్డి పొలంలో ఏపీడీ మృదుల, ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోలాహల వాతావరణంలో పండ్ల మొక్కలను నాటారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనము నందిగుంట, వింజమూరు మండలం నందిగుంటలో ఉన్నాము. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఆ కార్యక్రమం డీటెయిల్స్ ఏంటంటే 25,000 ఏకర్స్ లో మనం ఈ ప్లాంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో నరేగా ఫండ్స్ కింద ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మన 8 మండలాల్లో 150 ఎకరాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. అంటే నరేగా కింద మనం ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నాం. మనం వాటిలో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడైతే ఈ పనికి ఆహార పథకం అనే దాంట్లో నుంచి మనం మెటీరియల్ కాంపోనెంట్ అందావచ్చు, లేకపోతే వారికి సహాయం చేయడంలో కావచ్చు, ఎంతో ఈ ఎన్ఆర్ఈజీఎస్ నరేగా ప్రాజెక్ట్ అనేది ఎంతో ఉపయోగపడతా ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి, అంటే 1/2 ఏకర్ నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇందులో 3 సంవత్సరాలకి 1 ఎకరాకి 1,45,000 వాళ్ళు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ మనం ఈయన కోట ఎరుకల రెడ్డి గారు ఉన్నారు. వారికి 3 ఎకరాల పొలం ఉంటే దాంట్లో మనం ఇప్పుడే ఒక ప్లాంటేషన్ మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇవి నిమ్మ చెట్టు వేయడం జరిగింది. దీనికి ఒక్కొక్క ఎకరాకి 1,45,000 రూపాయలు 3 సంవత్సరాలకు గాను వారికి మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఈ పథకం కింద. అలాగే ఈ నిమ్మ చెట్లు వేసుకోవడమే కాకుండా ఇందులో మళ్ళా సైడ్ క్రాప్ కింద మనం ఈ మినుమని కానీ, దోస అని కానీ, తర్వాత చిన్న చిన్న పూల చెట్లు కానీ, వాళ్ళకి ఏది ఆదాయం తెచ్చి పెడుతుంది అని అనుకుంటే ఇక్కడ ఈ సాయిల్కి సంబంధించి వారికి ఏది అవగాహన ఉంటే దాన్ని సపోర్ట్ చేసి దానికి మళ్ళీ సపరేట్గా కూడా సహాయం చేయడం జరుగుతుంది ఆ క్రాప్ పెంచుకోవడానికి. అలాగే ఫామ్ పాండ్స్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు 3 ఎకరాలు రైతు అయినా ఇక్కడ ఒక ఫామ్ పాండ్ మనం చూస్తే ఫామ్ పాండ్ ఒకటి ఆల్రెడీ తవ్వుతా ఉన్నాము. ఆ ఫామ్ పాండ్ వల్ల మనం రైన్ వచ్చినప్పుడు ఇలా దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం మనకు వర్షాభావం ఎక్కువ ఉంది. మనం కొన్ని గత 3-4 నెలల్లో కూడా వర్షం పడడం జరిగింది. అంత ముందు సంవత్సరాల్లో పడలేదు. మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది వర్షాలకి. సో ఆ వర్షం వచ్చినందువల్ల కొంతవరకు ఆ నీళ్లు మనం రిటైన్ చేసుకొని ఇంకొక కొంతలాగా మనం కొంతవరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకునే అవకాశం ఉంది.
బోర్ పరంగా కానీ లేకపోతే దీనికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం సహాయం చేయడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ నుంచి. దీని మూలంగా ఎంతో మంది రైతులు బెనిఫిట్ పొందవచ్చు. ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో కూడా కేవలం భూమిని ఆధారం చేసుకొని భూమిని నమ్ముకొని బతుకు జీవనం సాగిస్తున్న రైతు బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడేదానికి మెయిన్ ఉద్దేశంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో డ్రైవ్ జరుగుతా ఉంది. ఈ రోజు 8 మండలాల్లో కూడా మనకిచ్చిన టార్గెట్ 150 ఎకరాలు కదా, 150 ఈ రోజు వరకే 150 ఎకరాలు మనం చేయాలని టార్గెట్ రీచ్ అవుతా ఉన్నాం. ఈ సంవత్సరంలో 789 ఎకరాలు టార్గెట్ పెట్టుకొని మనం ఈ రోజు వెళ్ళడం జరుగుతా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హోల్ స్టేట్ లో కూడా 25,000 ఎకరాలు ఈ రోజు ప్లాంటేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. ఇలాగా మనం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ రైతు పక్షపాతి, ఎప్పుడైనా కూడా రైతుకు సహాయం చేయాలి, రైతుకి ఆదరవుగా నిలవాలి. ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా ప్రాజెక్టు కొత్తగా వచ్చినా ఏదైనా నిధులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైతులకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మన గవర్నమెంట్ గెలవగానే కూడా 149 నీటి సంఘాలని ఎన్నుకోవడం జరిగింది. 149 చెరువుల్ని కాపాడడం కోసం, ఆ చెరువుల్ని పర్యవేక్షించడం కోసం నీటి సంఘాల చైర్మన్లు కానీ దాని మెంబర్లు కానీ వచ్చే కొంత వాటర్ అయినా ఒడిచిపెట్టి ఆ చెరువుల్లో నుంచి కొంతవరకు మనం బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో బాబు గారు ఆలోచన చేసి ఆ చెరువులు పూడికలు తీయడానికి కానీ దానికి కూడా మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మన ఏపీఓ గారికి, అలాగే ఏపీడీ గారికి, టీఏలకి, ఈసీలకి, ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతుకు సపోర్ట్ గా. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎండిఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే కొత్తగా ఇంకో టెక్నీషియన్ BFT అని వారు కూడా బేర్ ఫుడ్ టెక్నీషియన్ కింద వారు కూడా ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.